ఇప్పుడు కూడా తన ఫ్యాన్ బేస్ సపరేట్గా ఉంటుంది. అయితే సినిమా హీరో అయితే కాదు, అతను దివంగత నేత. ఏపీ రాజకీయాల్లో తనకంటూ ఓ సుస్థిర స్థానాన్ని క్రియేట్ చేసుకున్న వ్యక్తి. అతడు భౌతికంగా ఇప్పుడు లేకున్నా మానసికంగా ఎప్పుడూ ఆంధ్ర రాజకీయాల్లో మారుమోగి పేరు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఆయన పేరుని బాగా వాడుకున్నారు కూడా. ప్రస్తుతం ఆ నేతల నోటి నుంచి ఆ పేరు వినపడడం లేదు సరి, ప్రస్తుతం ఆయన ఊసే మరిచారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత వైసీపీ హయాంలో ఆయన జయంతి వర్ధంతులను అధికారికంగా జరిపింది. కానీ ఇటీవల వచ్చిన ఆయన జయంతిని కూటమి నేతలు కావాలనే విస్మరించారా అనే అనుమానాలు లేకపోలేదు. ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన ఆ నాయకుడు వంగవీటి మోహన్ రంగాను మరిచారా, రాజకీయం చేస్తున్నారా? ఏపీ రాజకీయాలు ప్రస్తుతం వంగవీటి రంగాను అలుముకున్నాయి. సామాజిక న్యాయానికి ప్రాతినిధ్యం వహించిన ఈ నేత కాపు సమాజాన్ని చైతన్యపరిచిన మార్గదర్శిగా పేరుగాంచాడు. గరీబుల పక్షాన నిలబడి ఉద్యమాలు నడిపిన రంగా 1988లో జరిగిన హత్యతో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త మలుపుకు నాంది పలికాడు. ఆయన పోరాటం, ప్రజల మద్దతు అనేక సామాజిక వర్గాల్లో ప్రభావాన్ని చూపాయి. 1988లో విజయవాడలో నిరాహార దీక్షలో ఉండగా వంగవీటి రంగ హత్యకు గురయ్యారు. ఈ హత్య రాష్ట్రాన్ని ఒక్కసారిగా షేక్ చేసింది. కాపు సామాజిక వర్గంలో ఆవేదన, కోపం ఉప్పొంగిపోయింది. ఆయన మరణం తర్వాత విజయవాడలో భీకర అల్లర్లు జరిగాయి. దీని ప్రభావం కేవలం ఒక వ్యక్తిపై మాత్రమే కాదు, పూర్తి సామాజిక రాజకీయ సమీకరణాలపై పడింది. టీడీపీపై ఉన్న ఆరోపణలతో కాపు వర్గం టీడీపీకి దూరం అవ్వడం ప్రారంభమైంది. రెండు 2025లో జూలై 4న వంగవీటి రంగా జయంతిని అధికారికంగా జరపకపోవడం కాపు వర్గాన్ని తీవ్రంగా కలచివేసింది. అధికారంలో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఈ విషయంలో మౌనం పాటించడం రాజకీయంగా స్పష్టమైన సంకేతం. ఇది కాపు ఓటు బ్యాంకును కాపాడాలనే తపనలో రంగా చరిత్రపై నీడ వేసే ప్రయత్నంగా విశ్లేషకులు భావిస్తున్నారు. రంగా పేరు ప్రస్తావన చేయడం వల్ల గతంలోని వివాదాస్పద ఘట్టాలు తెరపైకి వస్తాయన్న భయంతోనే ఇది జరిగిందని విశ్లేషణ. టీడీపీకి రంగా హత్యతో సంబంధం ఉన్నదన్న ఆరోపణలు ఇప్పటికీ బలంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ ఆయన జయంతిని ఘనంగా జరపడం రాజకీయంగా కుదరదన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఇదే సమయంలో జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ తన స్వంత నాయకత్వ గుర్తింపును బలోపేతం చేసుకోవాలనుకుంటున్న నేపథ్యంలో రంగా పేరుతో జయంతి నిర్వహించడం రాజకీయంగా జడతను కలిగించే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. వంగవీటి రాధాకృష్ణ వంటి వారసులు రాజకీయంగా తక్కువ స్థాయిలోనే ఉన్నప్పటికీ రంగా పేరు మాత్రం ప్రజల హృదయాల్లో నిలిచిపోయింది. వైసీపీ హయాంలో రంగా జయంతులు, వర్ధంతులు ప్రభుత్వ స్థాయిలో జరిగాయి. ఇది కాపు ఓటు బ్యాంకును ఆకర్షించడంలో భాగంగా జరిగిందని విమర్శలు కూడా వచ్చాయి. అయినప్పటికీ రంగా గుర్తింపు అధికారికంగా కొనసాగిన దానికి ఇది కారణమైంది. కూటమి పాలనలో ఈ గుర్తింపు లేకపోవడం కాపు సమాజంలో అసంతృప్తిని కలిగిస్తుంది. రాజకీయాలు మారినా సామాజిక గౌరవం, చరిత్ర, గుర్తింపు మరిచిపోలేని అంశాలు. ఇదే ఇప్పుడు ప్రజల నుంచి వినిపిస్తున్న స్పందన. రంగా పేరిట పూలమాలలు వేసే కార్యక్రమం కూడా లేని స్థితి గతాన్ని చీల్చే కుట్రగా కనిపిస్తుంది.
రంగాను మర్చిపోవడం కాపు వర్గం రాజకీయ స్పృహపై దెబ్బతీసే ప్రమాదం ఉంది. సామాజిక న్యాయ యోధుడిగా రంగా బలమైన గుర్తింపు కలిగి ఉండడంతో రాజకీయంగా ఆయన వారసత్వాన్ని గుర్తించకపోవడం ఓటు బ్యాంకు దృష్టికోణంతో తప్పిదంగా మారే ప్రమాదం కూడా ఉంది. ఇది కాపు వర్గంలో జనసేనపైన కూడా అసంతృప్తిని పెంచే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే వంగవీటి మోహన రంగా జయంతిని అధికారికంగా జరపకపోవడం కేవలం ఒక కార్యక్రమాన్ని వదిలేయడమే కాదు, ఒక సామాజిక గుర్తింపును నీడలో ఉంచే ప్రయత్నం. రాజకీయ ప్రయోజనాల కోసం చరిత్రను మరచిపోవడం ద్వారా ప్రజల గుండెల్లోని నాయకుడిని చెరిపేయలేరు. రంగా పేరు, ఆశయాలు, పోరాటం ఎప్పటికీ సామాజిక న్యాయానికి ప్రాతినిధ్యం వహిస్తూనే ఉంటాయి. ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి అనలిస్ట్ తాటికేయుల జయరాం గారు ఉన్నారు. జయరాం గారు నమస్తే సార్. డాక్టర్ జయరాం గారు నమస్తే అండి సార్. ఏదైతే వంగవీటి రంగాకి సంబంధించి ఆయన జయంతులు కావచ్చు, వర్ధంతులు కావచ్చు, గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం చాలా ప్రభుత్వ లాంఛనాలతో జరపడం జరిగింది. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక ఆయన్ని జయంతులు, వర్ధంతులను పక్కన పెట్టడం ఏ విధంగా చూడాలి? ఇది కాపు సామాజిక వర్గాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది అనుకోవాలి? మీకు బీఆర్కే న్యూస్ ప్రేక్షకులు నమస్కారం అండి. వంగవీటి మోహన్ రంగా డిసెంబర్ 26, 1998లో చనిపోయారు. నా ఇంట్రోలో 92 అని ఏదో ఉన్నట్టు నాకు గుర్తు. సారీ ఫర్ ద కరెక్షన్ అండి. 1988లో, 82 కాదు 88లో చనిపోయారు. ఆయన 88లో చనిపోవడానికి క్రిస్మస్ తర్వాత తెల్లవారుజామున ఉదయంలో వచ్చేసి ఆయనను ఆయన అనుచరులను చంపడం కానీ, అప్పుడు దగ్గరగా ఒక 26 మంది హత్యకు గురైనట్టు, సో అనేక అంశాల విషయంలో కూడా చనిపోయినట్టు, మొత్తం చావులు ఉంటారు 26. 21 చోట్ల కర్ఫ్యూను విధించడం, అంటే పట్టణం మొత్తము కర్ఫ్యూను విధించడం, మరి దారుణమైన అంశాలు బయటికి రాకుండా, ఇబ్బందులు కాకుండా ముందస్తుగా కర్ఫ్యూను కూడా విధించారు ఆయన చనిపోయిన తర్వాత. సో ఇదంతా జరిగింది. సో ఎందుకు ఇదంతా జరిగింది అనేది అంటే, ఆయన ఒకటి వచ్చేసి వంగవీటి మోహన్ రంగా ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. దట్టు ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ నేను విన్నదే, నాకు తెలియదు. ఎందుకంటే మనము జనరల్గా హైదరాబాద్లో ఉంటాం, ఆయన విజయవాడ, కాబట్టి నేను విన్నది ఏంటంటే, అప్పుడు మేమంతా చిన్నపిల్లలము, ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా మాస్ ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందండి. విపరీతమైన మాస్ ఫాలోయింగ్, ప్రజల లోపల ఉండటం, ప్రజల దగ్గరకు ఉండటం. సో ఆయన ప్రజలతోని మమేకమై ఉండటం ఒక కారణం. అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీలతోని బాగా కలివిడిగా ఉండటం, ఆ కుటుంబాలతోని అత్యధికంగా ఆయనకు సంబంధాలు ఉన్నాయి, ఎస్సీ కుటుంబాలతో సంబంధాలని చెప్తున్నారు. సో ఆ చావు చాలా క్రూరంగా, భయంకరంగా ఉందనేది అవుతుంది. అప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉంది. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఆ మరకలన్నిటివి కానీ, అంశాలు కానీ తీసుకొస్తే, పూలదండలు, పూలమాలలు వేస్తే, సో ఒక రకమైన ఇబ్బంది రావచ్చు తెలుస్తుంది. అంటే మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, అప్పుడు స్వర్గస్థులైన ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన చనిపోయారు కాబట్టి, సో మీరే చంపారు అనేది అపవాదు ఇప్పటి వరకు కూడా మోస్తున్నది. ఆ అపవాదు ఉంది కాబట్టి దాన్ని ఏ విధంగా మీరు రెక్టిఫై చేసుకుంటారు అనేది కొంత కాపు సామాజిక వర్గం నుంచి ఇబ్బంది వస్తుంటది. సో ఇతర కొంత ఇబ్బందులు అయితే ఉంటాయి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి వాళ్ళు పూలదండలు వేయకపోవడం ఇట్లాంటిదన్నా ఉండొచ్చు. సో అది ఒక కారణం. మరొక కారణం వచ్చేసి కాపు కమ్మ అనే ఈ ఇబ్బందులు, కొట్లాట్లు అనేటివి గుంటూరు కృష్ణా జిల్లాల సర్వసాధారణము. సో ఆ రెండు వర్గాలుగా, రెండు కులాలు, రెండు వర్గాలుగా విడిపోయి ఒక శత్రు వాతావరణాన్ని క్రియేట్ చేసిన సందర్భాలు అనేకము. ఇప్పటికి కూడా అలాంటి సందర్భాలు చాలా దిక్కులా కనిపిస్తాయి. అంతటా ఉందని అనను కానీ, సో ఇలాంటి ఇబ్బందులు కొంత ఉన్నాయి. కాపుల కమ్మాల మధ్యలో కొంత ఇబ్బంది అయితే ఉంది. అదొక అంశం. మరొక అంశం వచ్చేసి రాజకీయంగా. అప్పుడు వంగవీటి మోహన్ రంగా గారు వచ్చేసి కాంగ్రెస్ పార్టీ నాయకుడు, సో లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్ ఆయన. సో ఆయన రాజకీయంగా ఎదగడానికి గల కారణం ఏంటంటే, ఆయన రిక్షా కార్మికులు, అప్పుడు రిక్షాలు విజయవాడలో అధికం ఉన్నాయి కదా, ఆటోలు తక్కువ, రిక్షాలు ఎక్కువ. రిక్షా కార్మికులు కావచ్చు కానీ, లేకపోతే ఇతర కార్మికులు కావచ్చు, లేకపోతే అసంఘటిత కార్మికులు కావచ్చు, వీళ్లకు నాయకత్వం వహించినది.
సో ఇక ఆ నాయకత్వం లోపల ఆయనకు మాస్ ఫాలోయింగ్ ఎక్కువ ఉందనేది వాస్తవం. అంటే ఈ అన్ని ఇబ్బందుల మధ్యలో ఇప్పుడు ఏ విధంగా దాన్ని సెలబ్రేట్ చేయాలి, ఏ విధంగా సెలబ్రేట్ చేస్తారు అనేది డెఫినెట్ గా కత్తి మీద సాము లాంటిది. ఒక వైపు వచ్చేసి కాపు సామాజిక వర్గంలో పుట్టిన పవన్ కళ్యాణ్ వచ్చేసి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో భాగస్వాముడు. మరి అప్పుడు చంపినడు తెలుగుదేశం పార్టీనే చంపిందనే అపవాదు ఉన్నది. వాళ్ళతోని దోస్తాన్ని చేసుకుంటూ వాళ్ళతోని రాజకీయ భాగస్వామి అయిన తర్వాత, సో బీజేపీ అనేది ఈజ్ అ కామన్, సో వాళ్ళతోని అయిన తర్వాత ఇప్పుడు అదే దాన్ని పట్టుకొని ఈయన ఏ విధంగా స్పీచ్ ఇవ్వగలడు అనేది ప్రధానమైన ప్రశ్న. మరొక ప్రశ్న ఏంటంటే, ఒక సినిమా ఫెమిలియర్ సినిమా యాక్టర్ వచ్చేసి ఒక్క నేత గురించి వచ్చేసి మోకరిల్లాలా వద్దా అనేది కూడా ఆయన అంచనాల్లో ఏదైనా ఉండొచ్చు. అది ఆయన పర్సనల్ సంబంధించిన విషయం, కానీ మనం దాన్ని చెప్పలేము. ఒక వంగవీటి రంగా విషయం లోపల ఏదైనా మాట తూలినా లేకపోతే ఏదైనా ఇబ్బందికరమైన కామెంట్ చేసినా అది మొత్తం ఇటు కమ్మ సామాజిక వర్గంలో ఇటు కాపు సామాజిక వర్గంలో అప్పుడు ఈ రెండు వర్గాలు నేరస్తుగా చూసే అవకాశాలు. కాబట్టి కొంత దూరంగా ఉంటే బాగుంటుంది అనేది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం, నాట్ ఓన్లీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వము సో రాజకీయాల్లో భాగంగానే ఉన్నారు అనేది నాకున్న అవగాహన. అయితే జనసేన పార్టీకి సంబంధించి నాగబాబు కూడా ఆయన గొప్పతనాన్ని గురించి మాట్లాడడం కూడా విన్నాం. ఆయన కానీ బతికి ఉండుంటే జనసేన అవసరం కూడా లేదు అని చెప్పేసి కూడా ఒక సందర్భంలో మాట్లాడిన పరిస్థితి. సో అలాంటి అప్పుడు ఆయన జయంతిని ఆ కూటమి ప్రభుత్వంలో ఉన్న జనసేన కూడా పట్టించుకోకపోవడం కూడా ఎలా చూడాలి? ఎందుకనంటే అంటే ఇంటెన్షనల్గానే వద్దు అని అనుకుంటున్నారా? నాగబాబు అన్న ఒక అమాయకుడు. నేను చాలా సందర్భంలో ఆయనతో ఇదే చెప్తాను, అన్న మీరు మాట్లాడే విషయం లోపల ఓపెన్ గా మాట్లాడుతుంటారు. సో ఆ ఓపెన్ గా మాట్లాడే విషయాలు కూడా కొంత ఇబ్బందికరమైన అంశాలు ఉంటాయి. జనసేన పార్టీ అనేది రాజకీయ పార్టీ. వంగవీటి మోహన రంగ అనే ఒక నాయకుడు, ఒక మాస్ ఫాలోయింగ్ ఉన్న ఒక నేత, ఆయన ఒక పార్టీలో ఒక రిజిస్టర్ పార్టీ. సో కాపు సమాజానికి రాజకీయ పార్టీ కావాలి, నాయకులు కావాలి. సో ఇక్కడ ఈయన మీద ముద్ర ఏంటంటే ప్యూర్గా కాపు సామాజిక వర్గానికి నాయకత్వం వహించే వ్యక్తిగానే ముద్ర పడింది వంగవీటి మోహన్. ఆయన కాపు సామాజిక వర్గానికి నాయకత్వం వహిస్తూనే ఇతర కులాలను కూడా మమేకం చేసుకుంటూ వాళ్ళతోని స్నేహభావంతో వాళ్ళతోని వాళ్ళ కష్టాల్లో సుఖాల్లో ఉంటారు అన్నది ఒకటి. ఇంకొకటి కూడా ఏంటంటే చనిపోయిన రోజు ఎవరు ఒక ఎస్సీ మాదిగ వ్యక్తి ఆయనకు చాలా దగ్గర వ్యక్తి ఉన్నాడు అన్నది నాకు తెలుసు. సబ్జెక్టు కరెక్షన్ నాకు పేరు అంత గుర్తులేదు. ఆయన చుట్టూ ఒక వలయం లాగా ఉంటారు మాదిగలు అనేది ఇప్పటికి కూడా. సో అక్కడ మాత్రము ఈ సర్టన్ ఈ ఇన్సిడెంట్ కి ఆయన ముందు ఆయన చంపిన తర్వాత రంగం చంపిన అనేది కొంత ఒక స్టోరీ అయితే ఉంది. అది నాకు పూర్తిగా తెలియదు, నేను విన్నదే మాట్లాడుతున్నాను. ఫస్ట్ ఆయన చంపిన తర్వాత ముందు ఆయనకు ఉన్న ఒక కోటరీని చంపిన తర్వాతనే రంగం చంపిండు అనేది ఇది ఒక స్టోరీ ఉంది. అది ఎంతవరకు వాస్తవము ఎంతవరకు అనేది పూర్తిగా తెలియదు. అంటే ఇక్కడ ఇప్పుడు పవన్ కళ్యాణ్ కావచ్చు, లేదంటే నాగబాబు కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, లేకపోతే బీజేపీ నాయకులు పురంధేశ్వరి గారు కావచ్చు, ఎవరు అయినా కూడా ఇక్కడ ఈయనను స్మరించాలా స్మరించకూడదా అనే విషయం లోపల వాళ్లకు ఇబ్బందులు వస్తాయనే భయాందోళనలు మాత్రం ఉంటాయి. పురంధేశ్వర్ గారు వచ్చేసి స్వర్గస్థులైన ఎన్టీ రామారావు గారి కూతురు. ఆమె బీజేపీ పార్టీ అయినంత మాత్రాన ఆమె ఎన్టీ రామారావు గారి కూతురు. ఆమె తండ్రి ఈ ఇన్సిడెంట్ లోపల అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆమె మాట్లాడడం లోపల ఆమెకు ఇబ్బందే. దాన్ని పొగుడుతూ మాట్లాడాలా, లేకపోతే ఇంకేదైనా నోటి జారి ఏదైనా పోయినా కూడా చాలా ఇబ్బంది. అప్పుడు కాపులు బీజేపీ పార్టీకి దూరం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు ఏదైనా మాట్లాడాలా చేయాలన్నా కూడా అప్పుడు పార్టీ లోపల ఆయన కీలకమైన వ్యక్తి. ఆ కోటరీలో ఎన్టీ రామారావు గారికి దగ్గరగా ఉండే వ్యక్తి, ఆయన అల్లుడు. సో ఇప్పుడు మాట్లాడే విషయం లోపల చంద్రబాబు గారు దాని మీద ఏ విధంగా మాట్లాడాలా అనేది ఆయనకు కూడా ఇబ్బందే. ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ఈ రెండు పార్టీలతోని కూటమి ప్రభుత్వం లోపల కాపు అయినా కూడా ఈ పార్టీలతోని ప్రభుత్వాన్ని షేర్ చేసుకుంటుంది. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వ పరంగా మాట్లాడాలా, కుల పరంగా మాట్లాడాలా అనేది అంశము ఇది పవన్ కళ్యాణ్ కూడా కత్తి మీద సాము లాంటిది. ఈ అంశాలన్నింటి లోపల
రేపు కాపు సామాజిక వర్గం లోపల మనం ఎందుకు శత్రుత్వం పెంచుకోవాలి, మనకి ఎందుకు ఇబ్బందులు పెట్టుకోవాలి? ఎందుకంటే అత్యధికంగా జనాభా ఉన్న సామాజిక వర్గము ఆర్థికంగా, సో జనాభా పరంగా సామాజిక వర్గం కాబట్టి వాళ్ళను ఎందుకు మనము వాళ్ళ దృష్టి లోపల ఇబ్బంది పడాలి అనే ఉద్దేశంతో వీళ్ళు దూరం ఉండడం అనేది రాజకీయాల్లో భాగమే తప్ప మరి ఇంకే ఉద్దేశం ఉంటుందని అనుకోవటం లేదు. అయితే ఆయన జయంతిని వర్ధంతిని కాస్త విస్మరించడం అనేది కాపు సామాజిక వర్గం దీన్ని పట్టించుకుంటుందంటారా? అంటే తెలుగుదేశం పార్టీ ఈయన జయంతిని వర్ధంతిని ఇంటెన్షనల్గానే పక్కన పెట్టింది అని కాపు సామాజిక వర్గం నమ్మే పరిస్థితి ఉంది అని అంటారా? ఎందుకంటే వైసీపీ ప్రభుత్వంలో ఆయన జయంతి వర్ధంతులు జరిపిన వైసీపీ ప్రభుత్వం తర్వాత కూటమి ప్రభుత్వం జరపకపోవడం కాపు సామాజిక వర్గం ఎలా చూస్తుందంటారు దీన్ని? అంటే అంతగా పట్టించుకుంటుందంటారా? అంటే ఒకటి, ఇప్పుడు ఆయన జయంతులు వర్ధంతులు జరుపుకోవాలా వద్దా అనేది ప్రభుత్వాలు నిర్ణయించుకుంటుంది, అది మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇక జయంతి జరపాలా అనే విషయం మాత్రం నేను చెప్తాను. ఎందుకంటే ఆయన డిఫరెంట్గా ఇక ప్రభుత్వం జరపదా అనే విషయం కాదు, కానీ ఆయన జయంతి జరపడం అనేది సముచిత స్థానం ఇచ్చినట్టు ఆయన. ఎందుకంటే వంగవీటి మోహన రంగ గారికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ నెంబర్ 1. ఆయన ప్రజల హృదయాలలో ఇప్పటికి కూడా దగ్గరగా ఆయన చనిపోయిన తర్వాత 1988లో చనిపోయారు అంటే ఇప్పటి వరకు 40 సంవత్సరాలు అయినా 32 సంవత్సరాలు 40 సంవత్సరాలు సబ్జెక్ట్ టు కరెక్షన్ ఇంత పెద్ద ఎత్తున జరిగితే 37 సంవత్సరాలు ఇంత పెద్ద ఎత్తున జరిగిందంటే ఉంటే ఆయనకి ఇంకా ఆ చరిష్మా తగ్గలేదు. దట్ ఈజ్ వంగవీటి రంగ. ఆయన చరిష్మా ఇంకా తగ్గకపోను రోజు రోజుకు ఆయన ప్రజల లోపల ఆయన డిస్కషన్ వచ్చినప్పుడు ఒకంత ఎత్తుకే ఎదుగుతారు తప్పితే మీకు వంగవీటి మోహన్ రంగ ఎప్పుడు తగిన దాఖలాలు లేవు. ఆయన పేరన్నా ఆయనన్నా ఇప్పటికి కూడా విజయవాడ లోపల మీకు బస్ స్టాండ్లో, ఆటో స్టాండ్ లోపల, ఆటోల మీద, లేకపోతే ఇతర దగ్గర ఎప్పుడైనా మనం దిగినట్టు అవుతే మీరు ఒక్కసారి కనుక వెళ్ళండి, మీకు మాస్ జనాలు ఎక్కడ ఉంటారో అక్కడ ఆయన విగ్రహం కంపల్సరీ ఉంటుంది, ఆయన ఫోటో ఉంటుంది. ఇది మీరు గమనించండి. సో అట్లాంటి నేతకి నివాళులు అర్పించడంలో తప్పులేదు, అర్పించవచ్చు. ఇక ప్రభుత్వ పరంగా చేస్తారా చేయరా అనేది అది ప్రభుత్వం నిర్ణయించుకోవాలి, దాన్ని మనమేం చెప్పలేం. కానీ నివాళులు అర్పించడం లోపల ఆయనకు అర్హత 100కు 200% ఉంది. ఎందుకంటే ఆయన జననేత, కులనేత కాదు, జననేత అనే దాన్ని నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. అయితే జనసేన పార్టీకి సంబంధించి ఆయనకి కనీసం కాపు సామాజిక వర్గానికి నేతృత్వం వహిస్తున్న జనసేన పార్టీ ఆయనను పట్టించుకోకపోవడం ఎలా చూడాలి? ఒకవేళ ఆయన గురించి మాట్లాడినా, ఆయనకి ఒక పూలమాల వేసినా తమకి ఏదైతే కాపు సామాజిక వర్గంలో ఉన్న గుర్తింపు మసకబారుతుందని భయపడుతున్నారు అనుకోవచ్చు జనసేన పార్టీకి సంబంధించి? జనసేన పార్టీ లోపల నేను ఇప్పుడు ఎందుకంటే ఒకటి వచ్చేసి ఇక్కడ పవన్ కళ్యాణ్కి ఒకటి కాపు కులస్తుడు పవన్ కళ్యాణ్, రెండవది వచ్చేసి రాజకీయ నాయకుడు. సో ఈ ఒక వచ్చి కులపరమైన అంశాల విషయానికి వచ్చినప్పుడు ఈయనే ఒక పార్టీ అధ్యక్షుడిగా వెళ్ళి మాల వేస్తే రేపు రాజకీయంగా ఇతర పార్టీలతోని ఏ విధంగా ఉంటుంది, రాజకీయ వైరుధ్యం కానీ స్నేహబంధం కానీ ఏలంగా ఉంటుంది అనేది బేరూజు వేసుకోవటం లోపల పవన్ కళ్యాణ్కు పెద్ద వింతేం కాదు. ఎవరైనా చేస్తుంటారు, పవన్ కళ్యాణ్ కూడా చేస్తుంటారు. ఇక పూలమాలలు వెయ్యాలా, నివాళులు అర్పించాలా అనేది మాత్రము ఇది పవన్ కళ్యాణ్ ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఆ సామాజిక వర్గం నుంచి వచ్చిన వ్యక్తిని ఆయన గౌరవించడం లోపల ఏ విధంగా ఉంటున్నారని ఆయన పర్సనల్ విషయాలు. ఈరోజు ఇంతకుముందు మీరు నాగబాబన్న చెప్పినట్టుగా ఆయన డెఫినెట్గా కాపు సామాజిక వర్గం నాయకుడు మాత్రం కాదు, జననేత. ఆయన బ్రతుకుంటే నిజంగా పార్టీ పెడతాడా, లేకపోతే ఇంకో బలమైన కాంగ్రెస్కు ఒక బలమైన నాయకుడు ఎదిగేవాడా అనే విషయం నాకు తెలియదు. కానీ డెఫినెట్గా మాత్రం ఒక మంచి నాయకుడిగా మాత్రము, ఒక మాస్ ఫాలోయింగ్ నాయకుడిగా మాత్రం, ధీటైన నాయకుడిగా ఉంటాడన్న విషయం మాత్రం అందరూ తెలిసింది. ఇక నెక్స్ట్ పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే జనసేన పార్టీ వైఖరి అనే విషయాన్ని, వాళ్ళ పార్టీ వైఖరి ఆయన పట్ల ఎలా ఉంటుందన్న విషయం ఎవరికి తెలియదు. సో పవన్ కళ్యాణ్ దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి చెప్పాడు. సో పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆయనకు నివాళులు అర్పించడం లోపల ఆయనకు అడ్వాంటేజ్ ఉందా, డిసడ్వాంటేజ్ ఉందా అనేది ఒక రాజకీయ నాయకుడిగా అంచనాలు వేసుకుంటాడు.
ఆ అంచనాలకు ఆయన పార్టీకి ఉపయోగం ఉంటుంది అనుకున్నప్పుడు మాత్రమే అందులో ఇన్వాల్వ్ అవుతాడు. లేదు ఏ విధమైన నష్టం జరుగుతుంది అనుకున్నప్పుడు సైలెంట్ గా పక్కకు తప్పుకొని ప్రయాణం చేస్తుంటాడు పవన్ కళ్యాణ్. ఇది రాజకీయ నాయకుడిది ఇది వెరీ సింపుల్ వైఖరి తప్పితే పవన్ కళ్యాణ్ అంతకు మించేమి కాదు, సగటు రాజకీయ నాయకుడు మాత్రమే అని ఇప్పుడు ప్రజలు అనుకునే విధంగానే ఉన్నది తప్ప అంత మించి ఏం లేదు. మనం అనుకోవాల్సింది ఏం లేదు, అక్కడ ప్రజలు కదా అనుకోవాల్సింది. ఆ ప్రజలు వచ్చేసి సగటు రాజకీయ నాయకుల్లాగానే ఆయన దగ్గరికి వెళ్ళబోతా చూస్తారు. అయితే సార్ ముఖ్యంగా ఏదైతే విజయవాడకి సంబంధించి ఆయన అన్ని కులాలకి సంబంధించి ఒక కాపు సామాజిక వర్గానికి కాదు అన్ని కులాలకి విజయవాడ అటు ఆయన పరిసర ప్రాంతాలకి సంబంధించి ఒక దేవుడిగా భావిస్తారు. సో అలా ఎదగడానికి గల కారణం ఏంటి? ఒక్క కాపు సామాజిక వర్గానికి నేతగా కాకుండా అన్ని వర్గాలకి ఆయన దగ్గర అవ్వడానికి ప్రధాన కారణం ఏంటి? నేను నాకున్న అవగాహన ఆయన గురించి నాకున్న తెలిసినది ఏంటంటే ఆయన ప్రతి మనిషికి దగ్గరగా ఉండేసి ఆయన మనకు తెలంగాణలో కాపులు అంటే బీసీలో ఉన్నారు, ఆంధ్రలో కాపులు అంటే ఓసీలో ఉన్నారు. అంటే ఆయన కులాలకు మతాలకు అతీతంగా అంటే ఇప్పుడు మీకు ఇంత ముందుకు ఒక కోటరీ ఉన్నది, ఆ కోటరీ లోపల అత్యధికంగా వ్యక్తులు మాదిగలు ఉన్నారు. వాళ్ళ పేర్లు నాకు పూర్తిగా తెలియదు. సో అత్యధికంగా వ్యక్తులు మాదిగలు ఉన్నారు. ఆ ఉన్నారు అనే విషయాన్ని కూడా నేను కొంతమంది ఆయనకు దగ్గరగా ఉండే వ్యక్తులు, సో వాళ్ళ కుటుంబంలో వెంకటేశ్వరరావు అని నాకు బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు. సో వాళ్ళకు చాలా దగ్గర బంధువు. నాకు ఆయన గురించి చాలా విషయాలు, వెంకటేశ్వరరావు వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, లేకపోతే వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు చాలా క్లోజ్ ఉంటాను. నేను చాలా సందర్భాల్లో నేను వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. నేను వెంకటేశ్వరరావు వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ విజయవాడ. నేను అక్కడ పోతే కృష్ణలంకలో వాళ్ళ ఇల్లు ఉంటారు, నేను అక్కడే ఉండేవాడిని. సో ఆయనకు వాళ్ళు డెఫినెట్గా అంత ప్రాణంగా చూసుకుంటారు. అంటే ఎప్పుడు కూడా ఆ స్థాయికి రాధా ఎదగలేకపోయిండు, తన తండ్రి స్థానాన్ని ఫుల్ఫిల్ చేయలేకపోయిండు రాధా. అది విజయవాడ ప్రజల లోపల కొంచెం వెల్తి మాత్రం కనిపిస్తూ ఉంటుంది. ఇక ఇది కులానికి మతానికి అనే విధంగా కాకుండా కష్టానికి ఆయన దగ్గరగా ఉంటాడు, ఇబ్బందులకు ఆయనను దగ్గరగా ఉంటాడు. ఎవరైనా ఆయనతోని కలిసి ప్రయాణం చేసే వ్యక్తులు కావచ్చు, ఆయన నోటీసులో ఉన్నప్పుడు వాళ్ళని చాలా ప్రాణంగా చూసుకుంటాడు అనేది నేను విన్నది. ఇది వెంకటేశ్వరరావే కాదు, నేను ఇతర సామాజిక వర్గంలో నుంచి కూడా విన్నాను. సో అది నేను చాలా క్లియర్గా, అంటే ఇక్కడ ఆయనకి ఏంటంటే ఆ విధంగా మాట్లాడడం ఎందుకంటే ప్రతి ఒక్కరిని పలకరించడము, ఏదన్నా ఒక విషయంలో మాట్లాడాలంటే ఆచితూచి మాట్లాడు, అంటే నార్మల్ ప్రజల విషయానికి వచ్చినప్పుడు ఆయన చాలా గౌరవంగా, చాలా రెస్పెక్టివ్గా, చాలా ప్రేమగా ఉంటారనేది నేను విన్న విషయం. అంటే ఆయనకు ఒక రకంగా చెప్పాలంటే చాలా కోపిస్తే ఆయన ఏదైనా కూడా నువ్వెంత నేనెంత అని తెలుసుకుంటాడు, చాలా ఏ విషయమైనా అంటాడు. కానీ ప్రజలకు సంబంధించిన విషయానికి వచ్చినప్పుడు, ఇతర సమస్యల విషయానికి వచ్చినప్పుడు మృదు స్వభావి, చాలా క్లోజ్గా ఉండేసి ఆ కుటుంబంలో ఒక వ్యక్తిగా, పెద్దన్నగా, ఒక బిడ్డగా మెసులుకుంటాడు అనేది నేను విన్న విషయం. రైట్, థ్యాంక్ యూ జయరామ్ గారు, మీ విశ్లేషణ అభిప్రాయం తెలియజేసినందుకు. సో ఏదైతే వంగవీటి రంగా జయంతిని అప్పటి వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారికంగా జరిపేది, కానీ ఇప్పటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆయన జయంతిని, వర్ధంతిని పట్టించుకోకపోవడం అయితే అటు విజయవాడలో కావచ్చు, ఇటు కాపు సామాజిక వర్గంలో కావచ్చు ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తమవుతాయి అనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఇది ఇవాల్టి బీఆర్కే ఇన్ డెప్త్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్.